రైట్ భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం సందడిగా సాగుతోంది. వినాయక్ సాగర్లో జోరుగా గణనాథుల నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ల నిమజ్జనం పూర్తయింది. నగర నలుమూలల నుంచి వినాయకులు వినాయక సాగర్ కు తరలి వస్తున్నారు. భక్తులతో ట్యాంకు బండ్ పరిసరాలు సందడిగా మారిపోయాయి. డప్పు చప్పుళ్లు, డాన్సులతో యువత జోష్గా మారిపోయారు. వెరైటీ వినాయకులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఉత్సవాల సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఖైరతాబాద్ ఘననాథుడి నిమజ్జనంతో అన్ని గల్లీలో ఉన్న బొజ్జ గణపయ్యలన్నీ కూడా వరుసగా ట్యాంక్ బండ్ బాట పట్టాయి. ఇక్కడ మనతో పాటు అయితే ఇక్కడ భక్తులు ఉన్నారు. అయితే వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, సంబరాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. 10 రోజులు అప్పుడే గడిచిపోయాయి అన్నట్టుగా ఉన్నాయి. మేము ఇందిరానగర్ నుంచి వచ్చాము. గంగాపుత్ర సంఘము భవానీ గంగా భవానీ అసోసియేషన్ నుంచి వచ్చాము. మేము భజన మండలి తరఫున గంగాపుత్రలో మేము గంగమ్మ ఒడికి తీసుకొస్తున్నాం. మా వినాయకుడిని అంగరంగ వైభవంగా తీసుకొస్తున్నాము. ఓకే, చూస్తున్నారు కదా, సప్తముఖ మహాశక్తి గణనాథుడి నిమజ్జనమైన తర్వాత లక్షల్లో ఒకటి కాదు 2 కాదు లక్షల్లో గణపయ్యలు కూడా ట్యాంక్ బండ్ బాట పట్టాయి గంగమ్మ ఒడికి చేరుకోవడానికి. ఇంకా మనతో పాటు అయితే ఇంకా భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి. నేను శ్రీ గంగా భవానీ అసోసియేషన్ ఇందిరానగర్, తిలక్ నగర్ నుంచి గత మా తాతలు మా నాన్నల నుంచి ఒక 60 సంవత్సరాలుగా ముత్యాల పోచమ్మ దేవస్థానం నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు బహు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఏడు కూడా బహు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా మహిళలు భక్తులు భారీ ఎత్తున మా తిలక్ నగర్ నుంచి భక్తులు ఈ యొక్క గణేష్ నిమజ్జనంలో పాల్గొనడం బహు ఘనంగా జరిగింది. థ్యాంక్ యూ. భారీ ఏర్పాట్ల నడుమ అయితే ఈ అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ వినాయక చవితి సంబరాలను అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇంకా మనతో పాటు అయితే చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వారి సంతోషం మనతో వ్యక్తం చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. జై బోలా గణేష్ మహారాజ్కి జై. ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది. చిన్న పిల్లలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకా మనతో పాటు అయితే ఇక్కడ భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఈసారి ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ కి రావడం బాగుంది. బట్ సౌండ్స్ డీజేస్ చిన్న వాళ్ళు అయితే చాలా సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్ మొత్తం గల్లీ నుంచి కూడా బొజ్జ గణపయ్యలు అన్ని కూడా ట్యాంక్ బండ్ బాట పట్టడంతో చూడడానికి కూడా చాలా కన్నుల పండుగ ఉంది. నిమజ్జనోత్సవం కూడా చాలా భారీ ఏర్పాట్లతోనైతే సాగుతుంది. మనం చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ ఆడవాళ్లతో చిన్న పిల్లలతో అయితే ఇక్కడ సంబరాలు ఎంత మనకు చాలా కన్నుల పండుగ కనిపిస్తున్నాయి. మొత్తం కూడా అంటే ఇప్పుడిప్పుడే ఇంకా మొత్తం దాదాపుగా 1,00,000కు దగ్గరగా గణపయ్యలు అయితే వస్తున్నారు. ఇంకా మొత్తం కూడా ట్యాంక్ బండ్ బాతే పట్టారు. మొత్తం కూడా ఇంకా ఇది చీకటి అవుతున్నప్పటికీ కూడా ఇంకా భక్తుల రద్దీ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అసలైన సంబరాలు ఇప్పుడే మొదలయ్యాయి ట్యాంక్ బండ్ లో అనైతే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HN TV, హైదరాబాద్.